అందరికి నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో మూడవ రోజు, నేటితో మూడవ రోజు మరి బాలాపూర్ వినాయకుడిని చూడొచ్చు. మరి దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు మరి ఇక్కడైతే లైన్లో రావడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా కూడా బాలాపూర్ గణేష్ అనగానే ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి వినాయకుడు. మరి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం వినాయకుడు చేసినటువంటి ఏదైతే స్వర్ణగిరికి సంబంధించి సెట్ అయితే ఉందో, మరి ఆ యొక్క సెట్ని చూసి అలాగే వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. సో ఒక్కసారి అక్కడ మనము బ్యానర్లో చూసినట్టయితే మనం క్లియర్గా చూడొచ్చు. బాలాపూర్ యొక్క గణేశుని యొక్క లడ్డు మరి ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు తీసుకున్నారు అనే అంశం పైన ఈరోజు మనం అందరం కూడా క్లియర్గా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏది ఏమైనా కూడా 1994లో కొలన్ మోహన్ రెడ్డి ఒక రైతు ఈ యొక్క లడ్డుని మొదటిసారి మరి యాక్షన్ ప్రారంభించడం జరిగింది. అనంతరం 1995 మళ్ళీ కొలన్ మోహన్ రెడ్డి గారు 4500 రూపాయలకి ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. అది మూడోసారి 1996 కొలన్ కృష్ణారెడ్డి 18,000 రూపాయలకు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 1997లో మళ్ళీ కొలన్ కృష్ణారెడ్డి గారు 28,000 రూపాయలకి ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 1998 మళ్ళీ కొలన్ మోహన్ రెడ్డి 51,000 రూపాయలకు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1999 కల్ల మంజారెడ్డి గారు 65,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. అనంతరం 2000 అంటే కల్లం ప్రతాప్ రెడ్డి గారు 66,000 రూపాయలకు యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2001 గుండోజు రఘునందర్ చారి 85,000 రూపాయలకు యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2002 కందాడ మాధవరెడ్డి 1,05,000 రూపాయలు. మరి 2003 చిగిరింత బాలరెడ్డి గారు 1,55,000 రూపాయలు. మరి ఇప్పుడు చిగిరింత బాలరెడ్డి గారు మనతో పాటు లేరు, స్వర్గస్థులైనారు. మరి 2004 కొలన్ మోహన్ రెడ్డి 2,01,000 రూపాయలకి లడ్డు కైవసం చేసుకున్నారు. మరి 2005 ఇబ్రహీం శేఖర్, మరి గతంలో చూసినట్టయితే మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్గా తను మరి కార్యాచరణ కొనసాగించడం జరిగింది. మరి 2006 చిగిరింత తిరుపతి రెడ్డి గారు 3,00,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. మళ్ళీ 2007 గుండోజు రఘునందన్ చారి 4,15,000 రూపాయలకు యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. 2008 కొలన్ మోహన్ రెడ్డి మళ్ళీ రైతు బిడ్డ 5,07,000 రూపాయలకి యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. సో కొలన్ మోహన్ రెడ్డి చూడొచ్చు 1, 2, 3 మళ్ళీ 4, 5, 6సారి ముచ్చటగా అంటే 5,07,000 రూపాయలకి లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. 2009 సరిత 5,10,000 రూపాయలకి యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2010 కొడాలి శ్రీధర్ బాబు 5,35,000 రూపాయలకి యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. సో బ్యానర్లో చూడొచ్చు కొలన్ బ్రదర్స్ అంటే ఏదైతే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి అన్నదమ్ముల కొడుకులు నలుగురు కలిసి 5,45,000 రూపాయలకి మళ్ళీ ఒక లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. పన్నాల గోవర్ధన్ రెడ్డి 2012లో 7,50,000. తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్ మాజీ మేయర్, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికైతే 9,25,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. 2014 వచ్చేసి సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. 2015 కల్లం మదన్ మోహన్ రెడ్డి 10,32,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. 2016 కందాడి స్కైలాబ్ రెడ్డి 14,65,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. 2017 నాగం తిరుపతి రెడ్డి 15,60,000 రూపాయలు. 2018 తేరేటపల్లి శ్రీనివాస్ గుప్తా అంటే బాలాపూర్ మండల్, అదే నిజంగా మహేశ్వరం నియోజకవర్గం అంటారు కదా సావుకార్ల సంఘానికి అధ్యక్షుడు 16,60,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. మళ్ళీ కొలన్ ఫ్యామిలీ 2019 కొలన్ రామరెడ్డి గారు, కొలన్ నరసింహారెడ్డి గారు పెద్ద కుమారుడు 17,65,000 రూపాయలకి యొక్క లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. 2020 అనగా అందరు గుర్తొచ్చేది కరోనా. ఈ కరోనా కష్టకాలంలో భాగంగా మరి యొక్క లడ్డుని వేలంపాట వేయలేరు. మరి ఆ యొక్క లడ్డుని మరి మన తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. సో 2021 మర్రి శశాంకర్ రెడ్డి అబాకస్ అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి మరి విద్యను అందిస్తున్నటువంటి గొప్ప ఘనత మర్రి శశాంకర్ రెడ్డి గారు 18,90,000 రూపాయలకి ఒక లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది.
2022 వంగేటి లక్ష్మారెడ్డి విఎల్ఆర్ అంటారు. సో మంచితనానికి మారిపోయారు, ఎంతో మందికి సేవ చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి. సో 24,60,000 రూపాయలకు మరి 2023 దాసర్ దయానంద రెడ్డి గారు 27 లక్షల రూపాయలకు కైవసం చేసుకోవడం జరిగింది. సో 2024 కొలన్ శంకర్ రెడ్డి రైట్. మరి కొలన్ శంకర్ రెడ్డి గత సంవత్సరం 30,01,000 రూపాయలకు ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ యొక్క లడ్డుని కైవసం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. మరి 30 లక్షల రూపాయలు వెచ్చించి లడ్డు తీసుకోవడం అంటే ఇది మామూలు మాట కాదు. మరి ఈ సంవత్సరం ఈ లడ్డుని ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు సిద్ధంగా ఉన్నారు, అసలు లడ్డు స్టైల్ ఆఫ్ యాక్షన్లో పాల్గొనాలంటే ఏం చేయాలి అనే అంశమైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విజువల్లో చూడొచ్చు. ఏదేమైనా కూడా మరి బాలాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి మరి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వచ్చే వారికి హ్యాపీగా దర్శనం చేసుకోవడానికి మరి బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనం అనంతరం కూడా బయటికి వెళ్ళడానికి కూడా క్లియర్గా వే అయితే ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో భాగంగా మరి వాళ్ళకి ఏ విధంగా మరి సదుపాయాలు బెటర్మెంట్ ఉన్నాయా లేదా, మరి వచ్చే వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మరి భక్తులను అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేసాం. మరి లోపలికి అయితే విచ్చేసినాం. మరి ఇక్కడ మనకు ఒక సీనియర్ నాయకుడు, అదే విధంగా బాలాపూర్లో మరి అతని పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా స్పందించేటువంటి మంచి గుణం ఉంటుంది. అడుగుదాం అన్న. నమస్తేనే. నమస్కారం. కల్లవెల్లారెడ్డి అన్న, ఎట్లున్నవే? అంత బాగానే ఉన్నా. చెప్పాలి, ఈ రోజు మీ బాలాపూర్ అనగానే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన వినాయకుడు. మళ్ళీ మీ బాలాపూర్ కి ఈ రోజు ఇంతమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అసలు ఎట్లా అనిపిస్తుంది? ఈ అవకాశం రావడానికి కారణాలు ఏంటి? ఈ అవకాశం రావడానికి కారణం ఉన్నటువంటి అంటే మా తాను బాలాపూర్ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒక 30 సంవత్సరాలు వస్తుంది. వాళ్ళు అంచెలంచెలుగా చేసిన సేవా కార్యక్రమం చేసి వినాయకుని పెద్దలు ఉన్నటువంటి 80 చేంజ్ అనుకుంటా వినాయక సాగరంలో ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ పెద్దలంతా ట్రాక్టర్ మీద తీసుకుపోయి మా ఉన్నటువంటి మా యువతరానికి స్ఫూర్తిగా మొదటిసారి ఏ సంవత్సరంలో పెట్టిరు, ఎవరెవరు పెట్టినప్పుడు గణేశుడు అనేది పెట్టి ఉన్నటువంటి 80 చేంజ్లా ఉన్న 85 తర్వాత తీసుకుపోయి ఒక సిక్క మీద కూడా పెట్టిర్రు. ట్రాక్టర్ లో తీసుకుపోయి ఉన్నటువంటిది నిమగ్నం చేస్తుంటివి. దీనికి పేరు ఎట్లా వచ్చిందంటే ఉన్నటువంటి 94లో 1994లో లెడ్ యాక్షన్ మొదలు చేసింది. లెడ్ యాక్షన్ మొదలు చేయగల ఉన్నటువంటి కొత్తగా విచిత్రంగా అనిపించింది. అది ఉన్నటువంటి లెడ్ యాక్షన్ ఉన్నటువంటి కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు కొన్నాడు. తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి అంచెలంచెలుగా ఎదుకుంటున్నటువంటి 2000 చేంజ్ తర్వాత లడ్డు వేలంలో ఉన్నటువంటి క్రేజీ అదే వచ్చింది. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి మా బాలాపురం అంచెలంచెలుగా ఉన్నటువంటి ఈ అప్పుడు ఒక టెంట్ వేసి అది పెడుతుంది తడకలగిట అనేది ఈ పెరిగిన గౌరవంతో భక్తుల తాకిడితో ఉన్నటువంటి దీనికి సంబంధించిన ఒక షెడ్ నిర్మాణము, భక్తులకు సౌకర్యంగా ఉన్నటువంటి అన్ని సెట్టింగు ఒక్కొక్క అవతారం యాదగిరిగుట్టదే కానీ తిరుపతిదే కానీ మొన్న లాస్ట్ టైం ఉన్నటువంటి రామ మందిరము, ఈసారి భగవంతుడు ఉన్నటువంటి భువనగిరి ఉన్నటువంటి స్వర్ణగిరి అలా ఉన్నటువంటి వేసిన డెకరేషన్ ఉన్నటువంటిది ఈ తాకిడి చూడడానికి. ఎందుకంటే మా బాలాపురంలో జీవించడం అనేది ఉన్నటువంటి ఒక దైవ సంకల్పం ప్రతి ఒక్కరు మేము భావిస్తున్నాం. అందులో మేము సేవ చేయడానికి కూడా 11 రోజులు సేవ చేయడానికి కూడా సేవ చేపించుకున్న భగవంతుని కూడా మా జన్మ ధన్యమైందని మేము కోరుకుంటున్నాం. నాలాగనే కమిటీ సభ్యులంతా బాలాపూర్ ఉన్నటువంటి అంతా ఇంత ప్రోగ్రాం చేయడానికి కమిటీ సభ్యులు దానికి సహకారం ఉన్నటువంటి నాయకులు బాలాపూర్ గ్రామ పెద్దల సహాయ సహకారాలతోనే ఇది సాధ్యపడుతుందని చెప్పిన ప్రగాఢ నమ్మకం నాకు. వాస్తవం చూసినట్టయితే ఎలక్షన్స్ టైంలో ఇరు పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. ఈ దేవుడు ఇట్లాంటి సమయంలో ఏమైనా పార్టీలు ఉంటాయి, అప్పుడు అలాంటి ఏమైనా ఉంటాయా? అలాంటిది ఉన్నటువంటి పార్టీలు అనేది ఉన్నటువంటి అప్పుడు పండి పక్కకు పార్టీలకు అతీతంగా చేసే వినాయకుడు కార్యక్రమమే బాలాపూర్ది. పార్టీ అనేది ఎవరి కూడా 1 NP కూడా మేము పార్టీ విషయం మేము తీసుకోము. అందరి ఉత్సవం హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి అందరి ఉత్సవం కనుక ఇప్పటి వరకు వినాయకుని ఎవరెవరు దర్శించుకోరు? ఇప్పటి వరకు ఉన్నటువంటి మొదటి రోజు దర్శించుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు దర్శించుకున్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే నిన్న ఒక తీగల కృష్ణారెడ్డి గారు దర్శించుకున్నారు. తర్వాత ఉన్నటువంటి సినీ యాక్టర్ ఉన్నటువంటి మంచి మనోజ్ గారు దర్శించుకోరు. తర్వాత ఉన్నటువంటి నాయకులు కాకుండా మంచి ప్రముఖులు ఉన్నటువంటి పక్క గ్రామాల నుంచి వచ్చి కూడా దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే 2020లో కరోనా సమయంలో మరి లడ్డు సవాల్ చేయకుండా అప్పుడు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు
ఈ ఒక్క లడ్డు కేసీఆర్ గారు చేతికొద్ది మీకు ఎలా అనిపించింది అప్పుడు? మేము ఏంటంటే ఆ రోజు లడ్డు ఉన్నటువంటి ఒక ఆ లడ్డును రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించడం ఉన్నటువంటి కూడా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి చేసుకున్న పుణ్యం వరకు సీఎం చేతిలో పెట్టామని చెప్పి ఆనందంగా ఉన్నాం అంతా. ఆ రోజు వెళ్ళినావా? ఆ రోజు అవకాశం నాకుండే, నేను వెళ్ళలేకపోయినా. ఆ రోజు నాకు అవకాశం ఉన్నా కానీ నేను వెళ్ళలేకపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. ఒక ముఖ్యమంత్రికి లడ్డు ఇచ్చిన దాంట్లో నేను లేను కదా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఈ సంవత్సరం కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే సీఎం ఉన్నాడో రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందిందని తెలిసింది. మరి మన సీఎం రాబోతుండ ఇక్కడికి? మాకున్నటువంటి పిలుపు మేరకు ఉన్నటువంటి 1 తారీఖు తర్వాత వీలు చూసుకొని వస్తాడు అని చెప్పడం జరిగింది. మేము మాకు ఆ సీఎం రాక కోసం ఉన్నటువంటి బాలాపూర్ గణేష ఉత్సవ సమితి, బాలాపూర్ గ్రామ ప్రజలందరం కూడా ఎదురు చూస్తున్నాం. మేము సీఎం గిట్టు తెలంగాణ సీఎం ఆయన వచ్చి మా బాలాపూర్ వచ్చి మా దర్శనం చేసుకుందంటే మేమే కాదు బాలాపూర్ గ్రామ ప్రజల ఉన్నటువంటి అందరికీ ధన్యమైనట్టు నేను భావిస్తున్నాను. ఇంకొక ముచ్చట, గణేష్ అనగానే హైట్ లో చూసుకున్నట్టయితే ఖైరతాబాద్, లడ్డులో చూసుకున్నట్టయితే బాలాపూర్. మరి బాలాపూర్ లో ఉన్నటువంటి చుట్టాలు అయితే ఏదైతే ఉన్నారో మరి వినాయకుడు చూడడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో మొత్తం బిజీ అయితే పండుగ వాతావరణం లేకుండా, నిజమేనా? ఖచ్చితంగా ఈ వినాయకుని చూడంగా ఉన్నటువంటి మొదటి రోజు వర్షం వచ్చినా గానీ సాయంత్రం దర్శన భాగం కల్పించినా కానీ ఒక 4-5 గంటలలో సుమారు 25,000 పై చీలుకు మంది దర్శనం చేసుకున్నారు మొదటి రోజు. నిన్న 55,000 నుంచి 60,000 మంది నిన్న దర్శనం చేసుకున్నారు. ఈ రోజు బహుశా అంటే నేను 80 నుంచి 1,00,000 మంది దాకా క్రాస్ అవుతుందని అనుకుంటాను. 80,000 పైన అవుతుందని మేము అనుకుంటున్నాం. ఈ రోజు గ్రామస్తునిగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు నేను నిన్న మొన్న కూడా చూసిన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు, అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా బాలాపూర్ గణేష్ దర్శనం చేసుకుంటే బాగుంటుందని. అలా విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? మాకు ఏమనిపిస్తుంది అంటే మేము మా కమిటీ సభ్యులము సేవ చేసే వాళ్ళందరికీ ఇంత మనం సేవ చేస్తున్నాం కనుకనే పవిత్రంగా మా ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు నవరాత్రులు అన్ని ఉన్నటువంటి దీక్ష, కఠోరమైన దీక్షతో ఉండి వినాయకుడిని నిమగ్నం చేసిన దాకా ఉన్నట్టు కమిటీ సభ్యులంతా కూడా అదే దీక్షతో ఉంటున్నారు కనుకనే భగవంతుడు కూడా ఇంతమందిని మేము ప్రోగ్రాంలు చేస్తున్నాం. భగవంతుడు బాలాపురానికి ఇంతమంది జనాకర్షణ వస్తుందంటే కూడా ఆ సార్ వినాయకుడు ఉన్నటువంటి ఒక బాలాపూర్ గ్రామస్తుడిగా, ఒక ఉత్సవ సమితి మెంబర్ గా మరి ఇప్పటి వరకు లడ్డూని ఏమైనా తీసుకునే ప్రయత్నం చేసినావా? ఈసారి ఏమైనా అవకాశం తీసుకోబోతున్నావా? నేను ఒకసారి చేసిన ప్రయత్నంలో ఉన్నటువంటి నాకు రాలేకపోయింది. ఇప్పుడు మాత్రం నేను ప్రయత్నంలో ఏమనుకుంటలేను. భగవంతుడి గిట్ట దయా కటాక్షాలు ఉంటే అది భవిష్యత్తులో ఎప్పుడైనా సాధ్యపడితే అప్పుడు కదప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం అనేది మనకు లేదు. గత సంవత్సరం 30 లక్షలు 1,000 రూపాయలు కొలశంకర్ రెడ్డి తీసుకుంటాం. మరి ఈసారి ఈ యొక్క బంగారు లడ్డు బాలాపూర్ లడ్డు మరి ఎవరి గడపకు చేరుతుందో అనే అంశాలు ఏమన్నాయా? మరి ఇంకా టైం పడుతుందా పేర్లు రావడానికి ఉన్నటువంటి కొన్ని మేము వస్తున్నామని చెప్పి ఫోన్లు అనేది అందరికి ఉన్న కమిటీ సభ్యులకు ఉన్నటువంటి మేము లడ్డులో పాల్గొంటాం అనేది వస్తుంది. కానీ మేము ఎప్పుడు నిర్ధారిస్తాం అని అంటే అందరూ వచ్చి పేరు నమోదు చేసుకుని డబ్బు డిపాజిట్ చేసిన తర్వాతనే ఈయన క్లారిటీ ఉండు అనే ఆలోచనతో మనం అనుకుంటాం. ఇప్పుడు ఎంతో మంది వస్తామని అంటారు, అన్ని పేర్లు కూడా చెప్పడం ఉన్నది కాదు. ఈసారి కూడా చాలా మంది ఉన్నటువంటి మా కమిటీ సభ్యులందరికీ మాకు లడ్డు కావాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి చాలా మంది ఇప్పటికి కూడా కమిటీ సభ్యులకు ఫోన్లు వస్తాయి. ఒకవేళ నేను ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు కొనాలని అనుకుంటున్నా, మళ్ళీ నాకేమైనా ఇప్పించే ఛాన్స్ ఉందటవా? ఖచ్చితంగా ఉన్నటువంటి భగవంతుని దయ మీ పైన గిట్ట శ్రీనివాస జర్నలిస్ట్ సీను పైన ఉంటే అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని చెప్పిన ప్రగాఢ ఆలోచన. ఫైనల్ గా డిఎస్కే ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులకు ఏం చెప్తావు? డిఎస్కే కానీ దొరుకుతుంది నాన్న, డిఎస్కే కానీ దొరుకుతూ ఉన్నటువంటి ముఖ్యంగా మీ జర్నలిస్ట్ సోదరులు ప్రతి విషయాన్ని ఉన్నటువంటి ఏ మూలను నా తెలుసుకొని ఉన్నటువంటి గ్రామానికి ప్రపంచానికి రాష్ట్రానికి తెలియజేసేటోళ్ళు మీరు. నీకు ఇట దొరికిందనుకో జర్నలిస్టులో ఉన్నటువంటి అందరి తరఫున మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఓ కల్లమెల్లారెడ్డి ఉన్నటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాం మీకు. శనార్థి అన్న, చివరిగా మరి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల్లో భాగంగా కావచ్చు, మరి ఇక్కడి నుంచి చిన్నలు పెద్దలు అందరూ కూడా భక్తులు వస్తారు కదా, వాళ్ళకి ఏ విధంగా వచ్చి దర్శనం చేసుకుంటేనే బాగుంటుంది? నీ ద్వారా ఏం తెలియజేస్తావు వాళ్ళకి? ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంతమంది ఇక్కడెక్కడి నుంచి ఉన్నటువంటి చిన్న పిల్లలతో తీసుకొచ్చి
దర్శన భాగ్యం ఉన్నటువంటి ఒక 1.5 అవర్ పడుతుంది. ఎంత తీసినా ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు ఏ ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట ఇబ్బందులు కలగకుండా ఉన్నటువంటి చూసుకున్న గణేష్ ఉత్సవ సమితి, దాంతో పాటు ఉన్నటువంటి మంచి భద్రత ఉన్నటువంటి సిఐ సుధాకర్ సమక్షంలో మంచి భద్రతతోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఉన్నటువంటి 1 అవర్ ఉన్నటువంటి ఆ సార్ సమక్షంలో జరుగుతున్నది. దానికి ఏసీపీ జానకిరెడ్డి గారు వచ్చిపోయారు. నిన్న డీసీపీ సునీతారెడ్డి వచ్చి కూడా బాలాపూర్ గణేష్ దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేసి వెళ్ళింది. డీసీపీ సునీతారెడ్డి గారు నేను చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళకు కమిటీ మొత్తం దగ్గరుండి సునీతారెడ్డికి పూజలు నిర్వహించి శాల్వా ఉన్న లడ్డుతో సత్కరించి గణేష్ ఉత్సవ సమితి ఉన్నటువంటి చివరిగా ఒక బాలాపూర్ ముద్దుబిడ్డగా గ్రామస్తుడిగా మీ ఊర్లో ఇంత పెద్ద అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను చెప్తున్నా కదా, ఈ బాలాపూర్ గ్రామంలో నన్ను పర్సనల్ గా అడుగుతున్నా కనుక ఎంత ధన్యమైందంటే ఈ బాలాపురంలో పుట్టి ఈ వినాయకుడు ఎన్నో వినాయకులు పెడుతున్నారు. హైదరాబాద్ తర్వాత బాలాపూర్ అని చెప్పి బాలాపూర్ ఉన్నటువంటి ఎన్నో వేల మంది దర్శించుకుంటారు. 10 రోజులలో సుమారు 8 నుంచి 10 లక్షల మంది దర్శించుకునే భాగ్యం ఉన్నది. అది బాలాపూర్ గ్రామంలో నేను పుట్టినందుకు, నా పుట్టి పెరిగిన గ్రామం అయినందుకు మేము ఎంత ఆనందపడుతున్నాం అంటే 11 రోజులు అందరూ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి ఉన్నటువంటి కమిటీ సభ్యులు సుమారు ఒక 20 రోజుల ముందు సంది కమిటీలో నిమగ్నమై ఏదైతే మీ కమిటీకి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మరి కార్యాచరణ ఎట్లున్నా నిరంజన్ రెడ్డి కార్యాచరణ ఆయన ఉన్నటువంటి కమిటీ ఉన్నటువంటి ఆయన బ్యాక్ బోన్ కొంచెం అందరూ ఉన్నారు. ఒక 20 ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఆయన అధ్యక్షుడే కానీ ప్రతి ఒక్కరు కూడా నేను అధ్యక్షుని కమిటీ మెంబర్ ఎవ్వరు అనుకోరు. అందరూ ఉన్నటువంటి కమిటీకి నేను సేవ చేయాలి, మేము సేవ చేస్తాము. 10 రోజులు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి కమిటీ సేవకు వచ్చి ఎంతో మంది ఉన్నటువంటి జనాలు వస్తున్నారు. ఆ భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి ప్రతి గణేష ఉత్సవ సమితి ఉన్నటువంటి భక్తుని ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి కమిటీ సభ్యులది. దీనికి ఉన్నటువంటి ఏంటంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం, దానికి భక్తులందరూ వస్తున్నారు. ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం మా బాలాపూర్కు ఉన్నటువంటి ఆల్ పార్టీస్ లీడరే ఉండొచ్చు, బాలాపూర్ గ్రామ పెద్దలు అందరి సమిష్టి కృషితోని సాధ్యమవుతుందని చెప్పి నా ప్రగాఢ సంకల్పం. చూసారు కదా, ఏదేమైనా కూడా తన విలువైన సమయాన్ని కేటాయించి మా బాలాపూర్ గ్రామంలో 1994లో మరి మొదటిసారి ప్రారంభమైనటువంటి ఒక లడ్డు వేలం కొలన్ మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి నుంచే ప్రారంభమై మరి మొన్నసారి అంటే 2024 మళ్ళీ కొలన్ వారింటికి 30 లక్షలు 1 రూపాయి వేలకి మరి లడ్డు చేరుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా ఈ సంవత్సరం ఎవరింటికి ఆ ఒక లడ్డు ప్రసాదం వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది ఆ భగవంతుడే చూస్తాడు. సో ఏదేమైనా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేసిరు. సమయం వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి తన విలువైన మాటల్లో మరి డిఎస్కే న్యూస్ ఛానల్ కి తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ సాయితో మీ గొంగడి సీనన్న ఒంటమాలిగా.